మేము సౌత్ హాల్ వచ్చామండి. ఇక్కడేంటంటే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ దాన్నేమంటారు పంజాబీలో గూడా రాసుంది సౌత్ హాల్ అని చెప్పి. సో, పంజాబీ అనంగానే మీకు అర్థమై ఉంటుంది కదా! ఇక్కడ మనకి పంజాబీస్ ఎక్కువుంటారు. వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బట్టలు గానీ అన్నీ ఇక్కడ అన్నీ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో, ఎవరైతే కొంచెం ఇండియాని ఎక్కువ మిస్ అవుతున్నారో కొంచెం ఆ లైట్స్ మంచి మంచి చమకాయిచ్చే బట్టలు అవన్నీ కావాలి. ఇవి అండ్ ఇంకా గురుద్వారా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. సో, పంజాబీస్ ఎవరైనా వచ్చి ఇక్కడ మంచిగా ప్రేయర్ చేసుకుంటారు. ఎంత పెద్ద పార్కింగ్ ఉంది కదా! ఫుల్ అయిపోయింది గురుద్వారా. సో, మినీ ఇండియా అనుకోవచ్చు. ఈస్టర్ ఎలానో ఇప్పుడు మనకి ఈ సౌత్ హాల్ కూడా అంతే అనమాట. కాకపోతే మనకి ఇక్కడ ఎక్కువ పంజాబీ ఫుడ్డే దొరుకుతుంది. ఒక్క శరవణ భవన్ మాత్రమే ఉంది. సౌత్ ఇండియన్, సౌత్ ఫుడ్ కావాలి అంటే కొంచెం ఆప్షన్స్ తక్కువ అనమాట ఇక్కడ. హలో అండి, దిస్ ఈజ్ అను. వెల్కమ్ టు శ్రీ వ్లాగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే నా పేరు అను. మేము లండన్లో ఉంటూ ఉంటాము. నేను ఈ యూట్యూబ్ శ్రీ వ్లాగ్ ద్వారా నేను డిఐవై కానీ, కుకింగ్ వీడియోస్ కానీ, మేము తిరిగే ప్లేసెస్ కానీ అని చూపిస్తూ ఉంటాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇండియాలో తానుల్లో దొరుకుతుంది కదా, అంటే మెటీరియల్ తీసుకుని అట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని కుట్టించుకుంటాం కదా, సేమ్ ఇక్కడ కూడా అలానే అనమాట. మీటర్ 2 pounds అంటే 200 అనమాట. మీటర్ 200. ఈ క్లాత్ అంతా మీటర్ 200. చెప్పాలంటే ఇక్కడ చక్కగా అన్నీ చీప్గానే దొరుకుతాయి. సరుకులు కానీ, కొన్ని వెజిటేబుల్స్ కానీ అలా కొన్ని చీప్గానే దొరుకుతాయి. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిందనమాట ఇది. లిటరల్లీ హైదరాబాద్ బాగా గుర్తొచ్చేసింది ఇది చూస్తుంటే. చూసారా మేరీ మర్జీ అని చెప్పి ఒక లండన్ బస్ ఉంటుంది కదా, దాన్నే వీళ్ళు ఇలా కన్వర్ట్ చేసి ఈటరీస్గా చేశారనమాట. ఎంత బాగా అనిపించిందో. కానీ కొన్ని పిల్లలతో ఉంటే మనకి కొన్ని తినలేము, కొన్ని చేయలేము కదా. ఇంకా రుషాంక్ చిన్నవాడే, సో వాడిని అట్లా బగ్గీలో కూర్చోబెట్టి అక్కడ నుంచి తిని ఇది కాదు ఇంకా చల్లగా కూడా ఉంది. సో అక్కడ తినలేం, వేరే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం అనమాట. సో ఇదంతా సౌత్ హాల్ హై స్ట్రీట్. మనకి పంజాబీ మామూలు ఇండియన్వి ఉంటాయి షాపులు, అండ్ ఇంకా బ్రిటిష్ ఇక్కడవి ఉంటాయి, ఐస్లాండ్ అని చెప్పి వేరేవన్నీ కూడా ఉంటాయి. సో నేను అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ చాలా అన్నీ బిగ్ సైజుల్లో ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి మంచి పెద్ద గోడౌన్స్లా ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఇక్కడ. ఈ టైంలో ఏంటంటే కొంచెం చిన్నవి, ఇక్కడేమో చాలా పెద్దవి. చూసారు అన్ని ఇండియన్ నేమ్సే, శామ్స్ అని, బబితో అని అట్లా. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నేను ఇండియన్ అయితే కొంచెం హాయ్ అమ్మయ్య కొంచెం కలకల్లాడుతూ ఉంటుంది, హిందీ వినిపిస్తూ ఉంటుంది, అట్లా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ముందే చెప్పాను కదా చాలా బిగ్ సూపర్ మార్కెట్స్లా ఉంటాయి అని చెప్పి. ఇదనమాట దాంట్లో ఎగ్జాంపుల్. ఇది చూసారా ఎంత బల్క్గా ఉన్నాయో అన్నీ, చాలా బాగుంది. ఈ మ్యాగీ ప్యాకెట్లు అయితే అబ్బా, మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టం? నాకైతే ఇదివరకు మంచి రాత్రి ఎక్కువ చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మానేసాను, ఎక్కువ తినట్లేదు. సో ఇలాంటివన్నీ బల్క్లో అమ్మేస్తూ ఉంటారు. మంచిగా పెద్ద కార్లు వేసుకొచ్చి అందరు ఇట్లా తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట సరుకులన్నీ. ఇందాక కొన్ని కూరలు చీప్ ఉంటాయని చెప్పాను కదా. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పంజాబీ, అంటే ఇప్పుడు మనకి ఈస్టర్ ఉందనుకోండి, అక్కడైతే మనకి తోటకూర, గోంగూర అవన్నీ దొరుకుతాయి ఎక్కువ. ఇక్కడ మనకి అంత అలాంటివి ఏం దొరకవు ఎక్కువ. సేమ్ మనకి మామూలు లండన్లో దొరికేవే ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే ఎక్స్ట్రాగా బెండి అండ్ కాకర కొంచెం చీప్గా అనిపించింది నాకు. లండన్లో ఉండే వాళ్ళు ఏమన్నా కావాలంటే యూజ్ చేసుకోండి. బెండకాయ ఒకటి, కాకరకాయ ఒకటి ఇక్కడ కొంచెం చీప్గా అనిపించింది. అది తప్ప అంతా మామూలుగానే ఉందన్నమాట. ఇక్కడైతే ఎన్ని చాట్ ఉంటాయో, అంటే ఇండియాలో దొరికే చాట్ అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయి. పానీపూరి, భేల్పూరి అన్నీ చాలా దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూసారు బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పి అవి కూడా ఉన్నాయి, పూర్ణిమ. ఇవన్నీ అంటే దూరంగా ఉండి కొంచెం ఇలాంటి ఏరియాస్కి వచ్చి చూస్తుంటే అమ్మయ్య ఓకే అట్లీస్ట్ అంతా మిస్ అవ్వట్లేదు అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా. సో సేమ్ నాకు అదే ఫీలింగ్ వస్తుంది. కొంచెం నేను ఇండియాని మిస్ అవుతున్నాను, అబ్బా ఆ షాపింగ్ వైబ్ కావాలి, ఆ ఫుడ్ అవన్నీ కావాలంటే మేము వచ్చేస్తాము సౌత్ హాల్కి. కొంచెం మంచి యాక్టివ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే పంజాబీస్ కదా, సో ఫుల్ జోష్లో ఉంటూ ఉంటారు వాళ్ళు. ముందే చెప్పినట్టుగా ఇక్కడ షాపింగ్ చాలా ఎక్కువ. బట్టలని, ఇక్కడ గోల్డ్ కూడా బాగా నడుస్తూ ఉంటుందన్నమాట. చూసారా, యాక్చువల్లీ ఈ మాల్ అంతా వేరే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తూ ఉంటుంది. కొంత ఇండియా నుంచి వస్తుంది, కొంచెం పాకిస్తాన్ నుంచి వస్తుంది. అలా మొత్తం ఎక్కడ వాళ్ళకి చీప్
మాల్ వస్తే అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు కదా. ఇక్కడ బొమ్మలు భలే ఉంటాయి యాక్చువల్లీ అన్నీ. అంటే మనకి ఇక్కడ లండన్లో అయితే అంత సౌండ్ వచ్చేవి దొరకవు. ఇక్కడ మటుకు మంచిగా బటన్ ఆన్ చేస్తే మంచి మంచి సౌండ్ వచ్చేవి అవన్నీ దొరుకుతూ ఉంటాయి. రిషాంగకి ఇష్టం అనమాట ఇక్కడ బొమ్మలు. సో వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాడు. చూసారా బాగుంది. ఇందాక హిందీ సాంగ్ వినిపించింది కదా, బాగుంది. ఇక్కడ లండన్లో అలా పాడుతూ ఉంటారు కానీ ఎక్కువ అందరూ ఇంగ్లీష్ సాంగ్స్ వేరే వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ పాడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం మనకి హిందీ వినిపిస్తూ ఉంటుంది. బాగా అనిపించింది. ఇక్కడ మేము రెస్టారెంట్కి వచ్చాం, మోతీ మహల్ అని చెప్పి రెస్టారెంట్ అనమాట. యాక్చువల్లీ జిలేబీ జంక్షన్ దగ్గర మనకి ఈ ఫుడ్ జాయింట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి, మంచి మంచి రెస్టారెంట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా వస్తే జిలేబీ జంక్షన్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మనకి మోతీ మహల్ బాగానే ఉంటుంది, జిలేబీ జంక్షన్ బాగానే ఉంటుంది, శరవణ భవన్ కూడా బాగానే ఉంటుంది. ఇలా లోపల పెట్టుకో. విషయం బాగుందా బేబీ చైర్? దానికే ఇచ్చేస్తావా? జాగ్రత్త. గ్లాసెస్ బాగున్నాయి కదా. ఇక్కడ లస్సీ అంటే క్వాంటిటీ అసలు తగ్గేదే లేదు. ఎలా ఉంది రిషా? ఇది ఏం పచ్చడి? మిక్స్డ్ వెజ్, సోయ్ సాస్, ఇది అది ఉంటుంది కదా మెంట్ చట్నీ, స్వీట్ చిల్లీ చట్నీ. బాగుందా రిషాంక్? తాగు. రిషాంక్ ఆమె కూడా తినాలి. ఓకే, నూడిల్స్ వస్తున్నాయి. ఓకే, పరాటా కూడా తిందాం. చాలా వేడి ఉంటుందమ్మా. రిషాంక్ వేడి. మంచూరియా బాగుందా? ప్లేట్స్ అక్కడ ఇచ్చాడా? ఇక్కడ నుంచి తినేద్దామా డైరెక్ట్? మేము వచ్చింది మోతీ మహల్ అని చెప్పాను కదా. ఎవరైనా ఇక్కడికి వస్తే మ్యాంగో లస్సీ మాత్రం అస్సలు మిస్ కావద్దు. అండ్ బిర్యానీ అస్సలు తినద్దు. ఎవరైనా హైదరాబాద్ నుండి అయితే హైదరాబాద్ బిర్యానీ అయితే ఎవరికి నచ్చదండి. బిర్యానీ లండన్లో చాలా డిఫరెంట్గా చేస్తారు. సో అది మేమైతే పరాటా ఆర్డర్ ఇచ్చాం కానీ అది తీయటం మర్చిపోయాను. పరాటా, నూడిల్స్, మంచూరియా అండ్ మ్యాంగో లస్సీ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఆ టేస్ట్ ఎక్కడా రాదు. లస్సీ అంటే పంజాబీ అంటే లస్సీ అన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి జిలేబీ. ఇందాక జిలేబీ జంక్షన్ అని చెప్పాను కదా, అక్కడ ఆ రెస్టారెంట్లోనూ జిలేబీ బాగుంటుంది, ఇక్కడ మోతీ మహల్లోనూ జిలేబీ బాగుంటుంది. లైవ్ జిలేబీ అనమాట, మంచిగా అప్పటికప్పుడు వేసి ఇస్తూ ఉంటారు. ఎంత క్యూ ఉంటుందో జిలేబీకి అయితే. జిలేబీ దొరుకుతుంది, సమోసా దొరుకుతుంది, కచోరీ దొరుకుతుంది, చాలా బాగుంటాయి. బెల్లం జిలేబీ, షుగర్ జిలేబీ కాదు, నాకు బెల్లం జిలేబీయే ఇష్టం. ఇది ఎంతైనా జిలేబీ ఎంత చేయటానికి వచ్చినా అది చాలా కష్టమైన ప్రాసెస్ కదా, అండ్ ఇంకా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అదేదో హాయిగా కొనేసుకుంటే అయిపోతుంది అనిపిస్తుంది. నాకైతే జిలేబీ చాలా చాలా ఇష్టము. మీలో ఎంతమందికి సిటీ కాలేజ్ దగ్గర జిలేబీ ఇష్టం? మీకు తెలుసా, సిటీ కాలేజ్ వెనకాల ఒక 2-3 షాప్స్ ఉంటాయన్నమాట. పెద్దోళ్ళు వేస్తూ ఉంటారు, ముసలిగా ఉన్నవాళ్ళు. కచోరీ తింటే అక్కడే తినాలి. ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సిటీ కాలేజ్ వెనకాలే అనమాట. చాలా చాలా బాగుంటుంది, ఎప్పుడు మిస్ కావద్దు. నేనైతే ఇక్కడ డ్రెస్ చూస్తున్నాను. This is only top or just set? I can understand that. That's okay. So do you have any other color in this? బాగుంది కదా? బాగుంది. మంచి
చమకాయిస్తుంది లైట్లు వస్తాయి, చమకాయిస్తుంది లైట్లు వస్తాయి. ఇది బాగుందా కళ్యాణ్? రెండు సిమిలర్ ఉన్నాయి. ఇది తీసుకుంటా. ఇది కొంచెం బ్రైట్ ఉంది. माझे मला बोला ना. तो आपके लिए 24 माई कॉस्ट 23 बिलीव मी कारण आपको झूठ नहीं बोलवा रही है. देखो कितना महंगा लगा होगा दुपट्टा भी देखो. लास्ट रेट बोलो आप. ये जो हम देता है 30 में जाता है लेकिन ये क्वाइट की बजाय से ऑफर में 25 लगा है. फिर भी आपके लिए 23 में ले 1 पाउंड लिया. अच्छा ये वाला बोला कुवैत से ले सकते हैं? पाकिस्तान से. पाकिस्तान ठीक है. इधर आया देता है, इधर से टैक्स में से वो लेता है. उधर से तो नहीं लेता, इधर से लेता है. क्या फाइनल बोलो रेट प्लीज. दूसरा कलर भी नहीं है ना माँ? ये एक काला 2-3 आता है लेकिन अब एक कलर है. 24 ठीक है, पैक कर दीजिए प्लीज. थैंक यू. నేను అసలు చాలా చాలా వర్స్ట్ బేరం ఆడటంలో. ఓకే ఇట్స్ ఓకే. అండ్ నచ్చింది, డ్రెస్ కూడా బాగుంది. అవే కాదు ఇంకా ఇక్కడ బ్రైడల్ కలెక్షన్స్ అని చెప్పి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, సో ఇండియా నుంచి అన్నీ తెచ్చుకోవాలంటే కష్టం. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ మంచిగా ఉన్నాయి. వీడు చూసారా టూ టాయ్స్ కొనేసుకున్నాడు. ఇంకోటి ఏంటి, 2 టాయ్స్ తీసుకున్నాడు మొత్తానికి. ఒకటే అని చెప్పినా కూడా వీళ్ళది ఇట్స్ ఓకే. చాలా రోజులైంది వాడికి బొమ్మలు కొని కూడా. అండ్ ఇది ఒక్కొక్కటి వచ్చి 8 పౌండ్స్ అనమాట. ఇక్కడ ఈ సౌండ్ వచ్చే టాయ్స్ అన్నీ 8 పౌండ్స్ ఉన్నాయి. అలా బార్బీస్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి అసలు. అంటే ఇప్పుడు మనం బేగం బజార్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా, అక్కడ కూడా ఇంత తక్కువ లేవు, 400-500 వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ కొంచెం ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వేసుకుంటారేమో, అంటే ఇక్కడ బేగం బజార్ నుంచి రావు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అండ్ ఇక్కడ మనకి స్టిచింగ్ కూడా చేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ ఈ షాప్ మోతీ మహల్ ఆపోజిట్లోనే ఉంటుంది. స్టిచింగ్ కూడా చేస్తారు. ఇక్కడ నేను మెహందీ కోన్స్ ఇంకా బొందు అంటారు కదా, ఇప్పుడు మన పైజామాలకి వాటికి కట్టుకుంటారు కదా, నేను ఇండియా నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాను. సో ఇక్కడ నాకు దొరికింది హమ్మయ్య అనుకుని తీసుకుంటున్నాను. ఈ లండన్ వెదరు భలే గమ్మత్తుగా అనిపిస్తుందండి. అంటే మనం బయటికి వెళ్తే రెయిన్ కోట్ పెట్టుకోవాలి, జాకెట్ పెట్టుకోవాలి, సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. అంటే ఒక్క రోజులో ఎన్ని విచిత్రాలు చూపిస్తుందో అన్నట్టు ఉంటుంది. ఇందాక బాగా గాలి వచ్చేసింది, మళ్ళీ తగ్గిపోయింది. సో ఇక్కడేమో మనం చెరుకు చూస్తున్నాం. చూసారు, చెరుకుని మంచిగా బకెట్లో పెట్టి అట్లా పెట్టారు. ఇక్కడే దొరుకుతుంది చెరుకు రసం. ఈ స్టాంప్లో కూడా నేను అంత చెరుకు రసం చూడలేదు, కానీ ఇక్కడే దొరుకుతుంది. సో ఇక్కడ ఫుల్ A to Z మనకి జ్యోతిషం కావాలా, చెరుకు రసం కావాలా, ఫుడ్ కావాలా, బట్టలు కావాలా, ఏవైనా ఇక్కడ దొరుకుతాయి. అండ్ ఇక్కడ పూజా సామాన్లని, డెకరేషన్ ఐటమ్స్ అని కూడా బాగా దొరుకుతాయి. అంటే ఇప్పుడు సడన్గా మనకి అర్జెంట్గా మనం ఒక లెక్క వేసుకుని మనం ఇండియా నుంచి కొనుక్కునే బట్టలు తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి కదా, చాలా లెక్క తప్పుతుంది. ఒక డ్రెస్ ఎక్స్ట్రా ఉంటే బాగుండు అట్లా అనిపిస్తుంది కదా. సో అట్లా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. అండ్ రీసెంట్గా ఇక్కడ సునీల్, అదే మషూర్ గులాటీది కచ్చే అని చెప్పి ఒక మూవీ వచ్చింది కదా, దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక మంచము ఒక ముసలాయన వేసుకుని బయట కూర్చుంటాడు అనమాట. ఇక్కడ దాకా లండన్ దాకా మంచం తెచ్చుకున్నారు వెళ్ళి షూటింగ్ కోసం అనిపించింది. కానీ చూస్తే ఇక్కడ దొరుకుతున్నాయి మంచాలు, నవార్ మంచాలు. ఇందాక చూసారు కదా, ఓర్ని కూడా తెచ్చేస్తున్నారా అనిపించింది. సో ఇది సౌత్ హాల్ షాపింగ్, ఫుడ్ ఎక్సెట్రా. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టం, పంజాబీ ఫుడ్లో మీకు ఎటువంటి పరాటా ఇష్టము అని చెప్పి నా కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.